అమ్మయ్య క్లీన్ చేయటం కూడా అయిపోయిందండి. అంట్లన్నీ కడిగేశాను. ఇంకా వీడియో అప్లోడ్ చేయటమే. మీరు తినేది కూడా చూడాలా అని ఎవరైనా అనుకుంటే కనుక రోజు రోజుకి నా యూట్యూబ్ ఛానల్లో ఫ్రెండ్స్ ఎక్కువైపోతున్నారు కదా, విజయ ఏం చేసింది ఈరోజు సండే ఏం చేస్తుందో అనుకుంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ యొక్క చిన్న వీడియో. బాయ్ బాయ్. ఈ గ్లాసెస్ బాగున్నాయా? ఇవి 100 రూపీస్కే వచ్చినాయండి ఆన్లైన్లో. అంటే ఏదో ఆఫర్ ఉందంట అమెజాన్లో. 400 అయితే 100 రూపీస్కే ఇచ్చేశారు. బాగా జలుబు చేసిందండి, అందుకే కొంచెం స్పైసీగా ఏమైనా తినాలనిపించిందని బిర్యానీ ఆర్డర్ పెట్టాము. సరే ఇంకా ఫుడ్ తినాలి. ఇంకా ఇవన్నీ తీసి ఒక దాంట్లో వేయాలి. ఏం బిర్యానీ కూడా తెలవట్లేదు. ఎప్పుడైనా జలుబు చేస్తే నాటుకోడి పులుసు లేకపోతే కాళ్ళు ఉంటాయి కదండి, అవి అది సూప్ తాగితే చాలా బాగుంటుంది. అంటే జలుబు బాగా ఘాటుగా తిన్నారనుకో జలుబు తగ్గిద్ది. ఈ హైదరాబాద్లో ఏం దొరుకుతాయి? ఆ నాటుకోడి కాళ్ళు అవి దొరికినా కూడా అంత మన ఊర్లో దొరికినంత టేస్ట్ ఉండవు కదా. అందుకే కొంచెం బిర్యానీ అన్న తింటే ఘాటుకి జలుబన్న తగ్గిద్ది అనేసి ఆల్రెడీ నేను ఏం చేశానంటే మొత్తం ట్యాబ్లెట్ వేసాను. అదేంటంటే సిజరిన్ చేసినప్పుడు మొత్తం ఎలా ఉంటుందో అదన్నా కనీసం 2 అవర్స్ ఉంటుంది. ఇదేంటో 2 డేస్ నుంచి మొత్తగానే ఉందండి. అసలు వంట కూడా చేయబుద్ధి కాలేదు. అందుకే బిర్యానీ ఆర్డర్ పెట్టాము. ఇప్పుడు తింటే కొంచెం మొత్తం అనేది వదిలిద్దేమో. అన్నీ రెడీ చేయి మేము వస్తామన్నారండి. ఎవరైనా మ్యాట్ వేసి పెడతారు కదండి, నేను మాత్రం చూడండి క్లాత్ వేసి పెడతా. ఎందుకంటే మొత్తం వాటర్ దొల్లిస్తారు, అన్నం మెతుకులు దొల్లిస్తారు. రోజు మ్యాట్ ఉతికామనుకోండి, వాష్ చేసామనుకోండి పాడైపోతుంది. ఈ క్లాత్ అయితే శుభ్రంగా వాష్ చేసినా కూడా నీట్గా ఉంటుంది. అందుకే నేను పిల్లలకి ఇలా క్లాత్ వేసే పెడతాను. అందరూ వచ్చిన వాళ్ళు ఏంటి క్లాత్ వేసావు అంటారు. ఇంక ఇవన్నీ కట్ చేసి ఇందులో పెట్టేయాలి. వీడియోని తీసుకోవాలి, ఈ కట్ చేసుకోవడం ఇందులో పోయాలి. ఒక్కళ్ళు వీడియో తీయడానికి రాలేదు, అందరూ సైలెంట్గా ఆగలో కూర్చున్నారు. మాకెందుకు అంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని విలువ మేము వచ్చి తింటామన్నారు. కనీసం కొంచెం కూడా హెల్ప్ చేయరండి మా వాళ్ళు. ఇవి వాళ్ళు వచ్చి వీడియో తీస్తుంటే నేను కట్ చేసి అందులో వేస్తాను కదా, అలా చేయరు వాళ్ళు. రెండు ఒకటేనా? లేవన్న ఫ్రై బిర్యానీ. ఇదైతే దమ్లాగా అనిపిస్తుంది, చూద్దాం. ఇది కూడా దమ్మే అనుకుంటా. బాబాయ్ ఫ్రై బిర్యానీ ఇది వేరే దాంట్లో. ఇప్పుడు మళ్ళీ నన్ను తిడతారు. వెంటనే కలవకుండా వేరే గిన్నెలో వేసేయాలి. కొంతసేపు ఉంటే ఫ్రై బిర్యానీ అంతా అందులో కలిపిస్తుందండి. ఇప్పుడు మా ఆయన వచ్చి నన్ను తిట్టేవాడు, ఏంటి రెండు ఒకే దాంట్లో వేసేసామని. ఈ విషయం ఆయనకి తెలీదు. వీడియో కూడా మొత్తం ఆయన చూడడు. ఫ్రై బిర్యానీ సపరేట్ ఇప్పుడు తెలియదులే అమ్మయ్య, బతికిపోయా. లేకపోతే మళ్ళీ 4 తిట్లు తిడతాడు. అయ్యో మధ్యచీర ఆ గిన్నె నిండిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో పోయాలి. ఇంకో ప్యాకెట్ ఉంది, అది కూడా కట్ చేయాలి. ఇంట్లో తిడతారు అనుకుంటాలే కానీ నేను చేసే పనులు కూడా ఇలాగే ఉంటాయి. డబుల్ పనులు అయితే ఫస్టే దాంట్లో పోసుకోవచ్చు కదా. చూడండి మళ్ళీ డబుల్ పని ఏముందిలేండి, ఎవరు చూడలేదు కదా. ఈ వీడియో మొత్తం ఎలాగో ఆయన మొత్తం చూడ్డు. ఆనియన్స్ రేట్ తగ్గినాయి కదా, అయినా కూడా ఆనియన్స్ ఇవ్వలేదు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ లెమన్ కట్ చేసుకొని రావాలి. మళ్ళీ ఇది ఒక పని. వస్తున్నా. ఇంతకుముందు అయితే నాకు లెమన్ కట్ చేయడం కూడా వచ్చేది కాదు. పెళ్ళి కాకముందు ఇలాగా పొడుగ్గా కట్ చేసేది అనుకోండి. పొడుగ్గా కట్ చేయకూడదు, ఇలా అడ్డంగా కట్ చేయాలి. అయ్యా ఇంకా ఉల్లిపాయలు కట్ చేశాను. మా వాళ్ళు కూడా వచ్చేసారు అనుకుంటా. ఇంకా వీడియో ఎక్కువసేపు తీసినా కూడా ఆకలేస్తుంది అంటున్నారు. పదండి. హ్యాండ్ వాష్ చేసుకున్నావు అక్షయ? రెడీయా? అదేదా రా తినేసేయి, టైం అయింది. దా కూర్చున్నప్పుడు హ్యాండ్ వాష్కి రా అంటావు, ఇందాకే రావచ్చు కదా. దా మళ్ళీ ఒక్కదానికి వెళ్ళాలంటే భయం. పదా సూపర్ ఉంది మా బిర్యానీ. నేను వాటర్ తెచ్చేలోపు మా అక్షయ బిర్యానీ తినేసింది. దా అది రా ఫాస్ట్గా. నేను ఎప్పుడూ అంతేనండి, తినే దగ్గరే లేపిద్ది అది. పదా అబ్బా తొందరగానే. అన్నం తినేటప్పుడు ఎప్పుడు లిక్విడ్ వేసి కడగకూడదు. ఫాస్ట్గా రా పదా. కానీ
నువ్వు వేసుకుంటావా? నన్ను ఏమంటావా? రైస్ వేసుకుంటావా? అంత స్పైసీగా ఏం లేదు కదా అక్షయ, బాగానే ఉందా? అది కూడా ట్రై చేయి. ఇది దమ్ము, అది ఫ్రై, 2 బిర్యానీలు ఓపెన్ చేశాక నాకు తెలిసింది. దమ్ము చప్పగా ఉందా? ఓకే ఓకే. అందులో ఉంది చికెన్ పీస్, అంత హెవీగా వేసుకోలేవులే కానీ చెల్లికి నేను వేసుకొని నేను కట్ చేసి ఇస్తానండి. అది వద్దంట, ఎంగిల్ది తిందు మళ్ళీ. ఇందులో 2 పీసెస్ వచ్చినాయి, 1 పీసు దానికి, 1 నాకు. అందులో మీకు ఇద్దరు హాఫ్. ఫ్రై ఉంది కదా, టేస్ట్ చేయి. టేస్ట్ చేస్తావా? బాగున్నా? ఇది దమ్ము. అవునా? తిన్నేంది ఇప్పుడే? అంతలోకి మంచినీళ్ళు తాగుతావా? ఏం తాగుతున్నావు అక్షయ? ఏం తింటావు? అది కారంగా ఉంది, దీనికి కూడా చెప్పగా ఉంది, దీని కారంగా. ఇది ఏముంది అది? అంత లేదు, కారమే లేదు. చాలా బాగుంది. ఎక్కడ పెట్టావో చెప్పామంటే మా వారిని, అంత ఫేమస్ రెస్టారెంట్ కాదులే కానీ ఫుడ్ బాగున్నప్పుడు ఎక్కడైనా చెప్పాలి కదండి, వదిలే అంటున్నారు. కానీ చాలా బాగుంది. ఇప్పుడు ఫ్రై బిర్యానీ టేస్ట్ చూద్దాము. ఇందాకదైతే బాగానే ఉంది, కొంచెం బాగా ఘాటు ఆ మాత్రం ఉండాలండి జలుబు చేసినప్పుడు. ఎవరికైనా జలుబు చేసిందని చెప్తే బాబోయ్ జలుబా అంటున్నారు. ఎందుకంటే ఆ జలుబు అనేది అందరిని ఇబ్బంది పెడుతుంది. చిన్నప్పుడు అసలు జలుబు కూడా చేసేది కదా, జ్వరం వస్తేనే 1 2 రోజులు 3 రోజులు ఇబ్బంది పడేవాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు జలుబుకి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బాగానే ఉంది. వాటర్ బాటిల్స్ అంటారు, ఏమంటారు గ్లాస్ ఇస్తాను. ఓకే ఓకే ఓకే. ఫ్రై బిర్యానీ కూడా బాగానే ఉంది. ఒక్కోసారి తిందాం అనుకున్నప్పుడే ఉప్పు కారం ఎక్కువైపోతుంది, కానీ ఇది మాత్రం నిజంగానే బాగుంది అలా ఫుడ్. ఆనియన్ చికెన్ కాంబినేషన్ బిర్యానీ సూపర్. ఫ్రై పీస్ వేసుకోవాలి మళ్ళీ. నన్ను పెట్టమంటావా? నేను పెడుతుందా? పక్క వేరేస్తా. ఓకే ఉందా? చిన్న మెల్లగా తినేసి అమ్మా, ఆ కొంచెం కూడా తినపోతే ఎట్లా? అయిపోయింది. అసలు బయట బిర్యానీ అయితే తక్కువ తింటారు కానీ పాపం ఇంట్లో చేసి పెట్టామనుకోండి కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి మంచిగా తింటారు. ఎప్పుడైనా బాగాలేనప్పుడే ఇంక అందుకే బయట బిర్యానీ తెచ్చుకోవటం. అక్షయ్ అయితే మాత్రం ఏ బిర్యానీ అయినా తినేసిద్ది, ఇంట్లో అయినా బయట అయినా తినేసిద్ది. ఆద్యనే బిర్యానీ తినలేక దాని మూడు చూడండి అలా ఎర్రగా అయిపోయిందో. సరే నాకు ఫస్ట్ నుంచి ఒకటి అలవాటు, పిల్లలు తిన్నాక ఆద్యకి మాత్రం ఇలా దిష్టి తీసేసేస్తాను. లాస్ట్ ముద్ద ఇంకా చాలేనా, మూత తుడుచుకోపో. మంట వచ్చేసింది, ఉట్టిగానే ఎర్రగా అయిపోయింది, అంత కారం ఏం లేదు. అందుకే పిల్లలకి కొంచెం అప్పుడప్పుడు కారం పెడతా ఉండాలి. కొంచెం కారం తగిలితే చాలు అలా ఎర్రగా అయిపోతుంది. అయిపోయిందా? ఇప్పుడు వీడియో తీయమ్మా, నేను ప్లేట్ అక్కడ పెట్టేసి వస్తానంటుందండి. రోజు అయితే ప్లేట్ ఇక్కడే పెట్టిద్ది, ఇప్పుడు వీడియో కోసమని షింక్లో వేసేసి వస్తానంటుంది. అట్లా చేస్తుంది మా అక్షయ్. తినడం అయిపోయింది, ఇంకా వీటిని క్లీన్ చేయాలి. నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోపమ్మా. ఇప్పుడు బాగా కలుగుతుంది చూడండి. అక్షయ కరెక్ట్ కూడా వీడియో తీస్తున్నావా? అవసరం లేదు లేదా ఆపు. ఏం కాదు మళ్ళీ
అక్షయ అమ్మయ్య క్లీన్ చేయటం కూడా అయిపోయిందండి. అంట్లన్నీ కడిగేశాను. ఇంకా వీడియో అప్లోడ్ చేయటమే. మీరు తినేది కూడా చూడాలా అని ఎవరైనా అనుకుంటే కనుక రోజు రోజుకి నా యూట్యూబ్ ఛానల్లో ఫ్రెండ్స్ ఎక్కువైపోతున్నారు కదా, విజయ ఏం చేసింది ఈరోజు సండే ఏం చేస్తుందో అనుకుంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ యొక్క చిన్న వీడియో. బాయ్ బాయ్.